కన్న తల్లి చచ్చిపోయినా కానీ కన్నీళ్ళు రాలేవంట. అది అది పాటనా ఇంకేమన్నా రియల్ స్టోరీయా అనేది అర్థం కాకుండా ఉంది బ్రో. నిజంగా చెప్తున్నాను కదా, సాంగ్ అంటే సాంగ్ పీక్స్కి వెళ్ళిపోయింది. సాంగ్ వేరే లెవెల్ అనిపిస్తుంది కదా మీకైతే. నిజంగా చెప్తున్నాను కదా, ఈ సాంగ్ ఏ ఊహించుకొని రాసినావో, అంటే ఐ మీన్ రియల్ స్టోరీ రాసినావో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నాను కదా, సాంగ్ అంటే సాంగ్ వేరే లెవెల్గా ఉంది. నాకు సాంగ్లో మొత్తం నచ్చింది ఏంటంటే ఇదంటే కన్న తల్లి కన్నీరు అని చెప్పేసి అన్నది కదా, 2 లైన్స్ మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో నచ్చింది. సీరియస్ చెప్తున్నాను కదా, డైలీ 1 టైం అయినా సాంగ్ వింటా. మార్నింగ్ అయినా వింటా, ఈవినింగ్ అయినా వింటా. డైలీ 1 టైం 100% వింటా నేను. ఇది వచ్చి దగ్గర 2 రోజులు అవుతుంది, మా అంటే తక్కువ రోజులు అవుతుంది. తక్కువ రోజులనే ఎన్ని వ్యూస్ వచ్చినాయి, 1 మిలియన్ దాటిపోయింది. అంత మంచిగా ఉంది సాంగ్. నిజంగా బ్రో హ్యాట్స్ ఆఫ్. ఆ వాయిస్కి మాత్రం, ఆ హనుమంత్ యాదవ్ ఉన్న వాయిస్కి మాత్రం దానికి దీనికి సెట్ అయిపోయింది. 2 లైన్స్ మాత్రం వేరే లెవెల్గా ఉంది అనుకో, పీక్స్ వెళ్ళిపోయింది. నిజంగా ఇట్లాంటి సాంగ్స్ ఇంకా రావాలి, ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రో.